హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఇక ఈరోజు అయితే మనం తెలంగాణలోని లింగంపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పోర్ట్ వరకు వెళ్ళే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అదే మన గౌతమి ఎక్స్ప్రెస్. ఇక ప్రస్తుతం మనకు కనిపించేది అయితే లింగంపల్లి రైల్వే స్టేషన్. మనం వెళ్ళాల్సిన గౌతమి ఎక్స్ప్రెస్ కూడా ఈ లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక ప్రస్తుతం ఇక్కడ కనిపించే ట్రైన్ అయితే మన గౌతమి ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్. పూర్తిగా LHB కోచ్లతో నడుస్తుంది ఈ ట్రైన్ అయితే. ఈ ట్రైన్ అయితే డైలీ నైట్ 8:30 PM అయితే లింగంపల్లి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7 to 7:15 మధ్యలో అయితే కాకినాడ పోర్ట్కి అయితే చేరుకుంటుంది ఫ్రెండ్స్. ఈ ట్రైన్ అయితే డైలీ నడపడం జరుగుతుంది. ఈ ట్రైన్ అయితే 2 గోదావరి జిల్లాలు, అలాగే కోనసీమ జిల్లాలు మరియు కాకినాడ వాళ్ళకైతే ప్రయాణం సులభతరం అని చెప్పాలి. కాకినాడ, రాజమండ్రి నుండి మరియు కోనసీమ జిల్లాల నుండి ప్రజలు హైదరాబాద్కి చేరుకోవాలన్నా, హైదరాబాద్ ప్రజలు అక్కడికి చేరుకోవాలన్నా అని బెస్ట్ ట్రైన్ అయితే ఇదే. ఇక ఈ ట్రైన్ నెంబర్ అయితే కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్ళేటప్పుడు అయితే 12737గా ఉంటుంది. అదే లింగంపల్లి నుంచి కాకినాడ వైపు వెళ్తుంటే మాత్రం 12738గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ ట్రైన్ అయితే మొదలయ్యే స్టేషన్ నుంచి ఎండ్ అయ్యే స్టేషన్ వరకు మధ్యలో 20 స్టేషన్లలో అయితే ఆగుతుంది ఫ్రెండ్స్. ఆ 20 స్టేషన్లలో మొదటిగా వచ్చేది బేగంపేట్, తర్వాత సికింద్రాబాద్, తర్వాత భువనగిరి, తర్వాత ఆలేర్, జనగాం, కాజీపేట్, వరంగల్, నెకొండ, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్, కొవ్వూరు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట జంక్షన్, కాకినాడ టౌన్, కాకినాడ పోర్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మన ట్రైన్ అయితే లింగంపల్లి నుంచి ఎగ్జాక్ట్గా 8:30కి అయితే బయలుదేరిపోయింది ఫ్రెండ్స్. ఇక ట్రైన్ బయలుదేరగానే మాకైతే ఆకలేసి మేమైతే డిన్నర్ అయితే చేస్తున్నాం. ఇంటి నుంచి అయితే మా అమ్మ అయితే పులిహోర కట్టించింది. ఆ పులిహోర అయితే తింటున్నాం ప్రజెంట్ అయితే. మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఫుడ్ మాత్రం ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకుని రండి. ఎందుకంటే ట్రైన్లలో దొరికే ఫుడ్ మనకంత హెల్త్కి మంచిది కాదు. అయినా పెద్ద టేస్ట్ కూడా ఉండవు కాబట్టి ఏదన్నా సరే ఇంటి నుంచే తెచ్చుకోవడం బెటర్ అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు అయితే. ఇక ట్రైన్ విషయానికి వస్తే ట్రైన్ అయితే మంచిగా క్లీన్ అండ్ నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ట్రైన్ జర్నీ చేసుకుంటూ మనం నచ్చిన ఫుడ్ తినుకుంటూ బయటికి కిటికీలోంచి బయటికి చూస్తుంటే మాత్రం ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మీకే విషయాలు నచ్చుతాయో ఒకసారి కామెంట్ రూపంలో అయితే చెప్పండి. మీరు కూడా తెలుసుకుందాం ఎవరెవరికి ఏమేమి విషయాలు నచ్చుతాయో. ఇక మా ట్రైన్ వ్యూ అయితే ఇది. ప్రజెంట్ అయితే లింగంపల్లి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇంకేం ఫుల్ కాలేదు. నెక్స్ట్ బేగంపేట్, సికింద్రాబాద్లో అయితే ఫుల్ అయిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ ట్రైన్ అవ్వడానికి లింగంపల్లి నుంచి స్టార్ట్ అయినా కానీ మ్యాక్సిమం అయితే సికింద్రాబాద్లో అయితే ఫుల్ అయిపోతుంది. ఇక డిన్నర్ అయితే చేసాం కానీ ఇప్పుడు పడుకోవడానికి అయితే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు వచ్చింది RAC సీట్ కాబట్టి నేను మా అన్నయ్య అయితే ఒకే సీట్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మన మొదటి స్టేషన్ అయిన బేగంపేట్కి అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. పర్లేదు, బేగంపేట నుంచి కూడా ఈ ట్రైన్కి అయితే ప్యాసింజర్స్ బాగానే ఉన్నారు. ఇక ఈ ట్రైన్లో అయితే నేనైతే రాజమండ్రి వరకు ప్రయాణిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో తర్వాత రాజమండ్రిలో నేను ఎక్కడెక్కడ తిరిగాను, టెంపుల్స్ కూడా అవి కూడా పెడతాను. అది కూడా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చూడండి, ప్రీవియస్గా ఉన్న వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్లో. ఇక ఈ గౌతమి ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసేది 35 కంటే ఎక్కువ సంవత్సరాలు అయితే అవుతుంది ఫ్రెండ్స్. 4 అక్టోబర్ 1987వ సంవత్సరంలో అయితే ఈ ట్రైన్ అయితే మొదటిగా నడపడం జరిగింది. ఈ ట్రైన్కి గౌతమి ఎక్స్ప్రెస్ అనే పేరు అయితే గోదావరి నదికి ఉపనది అయిన గౌతమి నది నుంచి అయితే తీసుకొని అయితే పెట్టడం జరిగింది. ఇక 2014లో తెలంగాణ విడిపోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండేది కాబట్టి అప్పుడు అందరికీ హైదరాబాదే రాజధాని కావడం వల్ల
కాకినాడ నుంచి హైదరాబాద్ అయిన రాజధానికి ఈ ట్రైన్ అయితే నడపడం జరుగుతుంది. ఇక మనం చూస్తున్న బేగంపేట రైల్వే స్టేషన్ అయితే అప్గ్రేడేషన్ చేయబడుతుంది. అలాగే మ్యాక్సిమం ఇండియాలో ఉన్న రైల్వే స్టేషన్స్ అన్నీ అప్గ్రేడ్ చేయబడుతున్నాయి ఇప్పుడైతే. ఇక మనం ఫస్ట్ స్టేషన్ అయిన బేగంపేట దాటేసి అయితే ఈ ట్రైన్ జర్నీలో ముఖ్యమైన స్టేషన్కి అయితే చేరుకోబోతున్నాం ఫ్రెండ్స్. అదే మన సికింద్రాబాద్ స్టేషన్ అయితే. ఈ స్టేషన్లో అయితే మామూలు క్రౌడ్ ఉండదు ఈ ట్రైన్ కోసం అయితే. చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో పబ్లిక్ అయితే. జనరల్ వాళ్ళందరూ నువ్వు ఉన్నావా టెన్షన్? ఈ స్టేషన్లో అయితే పూర్తిగా ఈ ట్రైన్ అయితే ఫుల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంతమంది చూసినావా? వీళ్ళందరూ జనరల్ మ్యాక్సిమం వాళ్ళ కాకినాడ ఖజానే తినిపించేస్తాడంట. మనం మెట్ల మీద ఉండి ట్రైన్ కిందకైనా పోతున్నా సరే మనం ఆశలు వదులుకోవాల్సింది. ఏదో ఆయనకి మొదలుగా నడుచుకుని రావాలి. కనెక్టింగ్ ఉంటుంది కదా స్లీపర్కి. ఇప్పుడు ఈ నుంచి నువ్వు S1కు S8 దాకా పోవచ్చు నడుచుకుంటా. మధ్యలో కనెక్టింగ్ ఉంటుంది కదా. ఇంత పబ్లిక్ కూడా సిగ్నల్ వల్ల ఎందుకంటే ఇప్పుడు చెల్లపల్లి డెవలప్ చేస్తుంది కదా. చెల్లపల్లి ఓపెన్ కాగానే ఇది రెనోవేషన్ మొత్తం ఫుల్ స్టార్ట్ చేస్తుంది. రెనోవేషన్ పనులు నడుస్తున్నాయి ఆల్రెడీ బయట. మళ్ళా సౌత్ సెంట్రల్ రైల్వేకి హెడ్ ఇది. నడుస్తుంది కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అదో. అదే మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కడుతున్నారు మొత్తం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కడుతున్నారు మొత్తం అంట. అవన్నీ క్లీనింగ్ చేస్తారు. క్లీనింగ్ చేయడానికి అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు లోపల వర్కర్స్. పద్మమూల ఇంటి మీకనే పోతాం ఇప్పుడు మనం. పద్మమూల ఇంటి మీకనే పోతాం.
దిగు దుంకే. ఇక 10:20కి అయితే మన ట్రైన్ అయితే భువనగిరికి చేరుకుంది ఫ్రెండ్స్. సికింద్రాబాద్ తర్వాత భువనగిరిలోనే ఈ ట్రైన్ అయితే ఆగేది. ఇక భువనగిరి స్టేషన్ తర్వాత అయితే ఆలేరుకి అయితే చేరుకున్నాం. నైట్ అవడం వల్ల అయితే రైల్వే స్టేషన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. పబ్లిక్ అయితే అసలు కనిపించట్లేదు ఈ రైల్వే స్టేషన్లో అయితే. ఫుల్ ఎంటీగా ఉంది రైల్వే స్టేషన్ అయితే.
ఇక అలా మాట్లాడుకుంటూ పడుకునే పోయేసరికి ఉదయం లేవగానే గోదావరి బ్రిడ్జ్ అయితే దర్శనం ఇచ్చింది కళ్ళ ముందు. రీసెంట్గా కురిసిన వర్షాల వల్ల అయితే గోదావరి నది అయితే చాలా ఫుల్గా అయితే ఉంది. ట్రైన్ అయితే ఇలా బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు అయితే సౌండ్ అయితే చాలా బాగుంటుంది. ఇక ఈ గోదావరి నది విషయానికి వస్తే చాలా పెద్ద నది ఇదైతే. ఈ నదికి అనుసంధానంగా చాలా ఉపనదులు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఈ నది అయితే మహారాష్ట్రలోని నాసిక్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది త్రయంబకేశ్వరం దగ్గర. ఆంధ్రప్రదేశ్లో అయితే సముద్రంలో కలిసి ఎండ్ అవుతుంది. చాలా పెద్ద నది ఇది కూడా. 12 ఏళ్ళకు ఒకసారి గోదావరి పుష్కరాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ బ్రిడ్జ్ నాకు తెలిసినంత వరకు అయితే దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద బ్రిడ్జ్. వాటర్ కూడా చాలా ఫుల్గా ఉన్నాయి ఇందులో. ఇక మనకి గోదావరి బ్రిడ్జ్ క్రాస్ కాగానే రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. మనం దిగాల్సిన రైల్వే స్టేషన్ అనమాట ఇప్పుడు అది. ఇక ఇక్కడ కింద కనిపించేది అయితే పుష్కర్ ఘాట్. రాజమండ్రిలో పుష్కరాలు జరిగితే మాత్రం ఇక్కడే అందరూ స్నానాలు చేస్తారు. మామూలు టైంలో కూడా చాలామంది వచ్చి అయితే ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇక ఇప్పుడైతే మనం గోదావరి నది రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాం. ఈ రైల్వే స్టేషన్ క్రాస్ కాగానే మనకైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ ట్రైన్ దిగాక మేమైతే ఆటో తీసుకొని మళ్ళీ పుష్కర్ ఘాట్కి అయితే వస్తాం. ఇక్కడే స్నానం చేసుకోవాలి ఇప్పుడు మేమైతే. ఇక వెల్కమ్ టు రాజమండ్రి. మార్నింగ్ అయితే రాజమండ్రి వ్యూ అయితే ఇలా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం రాజమండ్రి రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. ఇక చూడాలి వన్ డేలో రాజమండ్రిలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయబోతున్నానో నేను. మీరు కూడా చూస్తూనే ఉండండి. ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి టూరిజంకి. టెంపుల్స్ కానీ టూరిజం ప్లేసెస్ కానీ చాలా ఉన్నాయి. కాకపోతే నేనైతే ఈ రోజు వరకు అయితే రాజమండ్రిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. రాజమండ్రి చుట్టుపక్కల 50 కిలోమీటర్ లోపు ఏమున్నా సరే అది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఈరోజు అయితే. చూద్దాం వన్ డేలో ఏమేమి అవుతుందో. ఇక మేమైతే చివరి బోగిలో ఉన్నాం కాబట్టి మాకైతే ట్రైన్ ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది ఇలాగా. చాలా పెద్దగా ఉంది ట్రైన్ కూడా. చాలా నీట్గా క్లీన్గా బాగుంది ట్రైన్ అయితే. ఇక లింగంపల్లి నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇటు కాకినాడ వైపు రాజమండ్రి వైపు కానీ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఈ ట్రైన్ అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా నీట్ అండ్ క్లీన్గా బాగా మెయింటైన్ చేశారు ట్రైన్ అయితే. టైమింగ్ కూడా పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది ట్రైన్కి అయితే. ఇక వచ్చేసాం రాజమండ్రి రైల్వే స్టేషన్. మనం దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది. ఇక ఇక్కడ నుంచి అయితే జర్నీ అయితే మొదలవుతుంది. దీని తర్వాత పార్ట్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో వరకు జర్నీ వరకు మాత్రమే పెడుతున్నాను. తర్వాత రాజమండ్రిలో ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేమి తిరిగాను అనేది మీకు ఇంకో వీడియో చేసి పెడతాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇక మా ట్రైన్ వచ్చి మేము దిగిన 2 మినిట్స్కి అయితే హౌరా తిరుచులపల్లి ట్రైన్ అయితే వస్తుంది. ఇక ఈ ట్రైన్ ముందుకెళ్ళిపోయాక అయితే మేమైతే కాస్త ముందుకెళ్ళి ట్రాక్ అవతల వైపు అయితే వెళ్ళాలి. అటువైపు అయితే మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి అయితే ఆటోలు అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి, ఆటోస్ కానీ ఆర్టీసీ బస్సెస్ కానీ. ఇక అలా నడుచుకుంటూ బయటకు వచ్చాక ఇక్కడైతే షేర్ ఆటోస్ అయితే లభిస్తాయి, షేర్ ఆటోస్ కానీ బస్సెస్ కానీ. ఇక ఇక్కడ నుంచి మనం పుష్కర్ ఘాట్కి వెళ్ళాలంటే మాత్రం ఈచ్ పర్సన్కి ఆటో వాళ్ళు అయితే 30 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఇక ఇదైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ది బయట లుక్, అవుటర్ లుక్ ఇలా ఉంటుంది రాజమండ్రి రైల్వే స్టేషన్ది. ఇక మేమైతే ఇక్కడ ముందున్న హోటల్లో అయితే టీ తాగేసి ఇక్కడ నుంచి అయితే ఆటో తీసుకొని పుష్కర్ ఘాట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక మనకు ఎదురుగా కనిపించేది అయితే పుష్కర్ ఘాట్. ఇక్కడే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి చిన్న చిన్నగా. రాజమండ్రి వచ్చిన టూరిస్టులు ఎవరైనా సరే కంపల్సరీ ఇక్కడికి వచ్చి అయితే పుష్కర్ ఘాట్లో అయితే స్నానం చేసి అయితే వెళ్తారు. ఎదురుగా కనిపించే శివలింగం కింద టెంపుల్ అయితే శివుని టెంపుల్ ఉంటుంది. ఇక ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. పార్ట్ 2లో అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను రాజమండ్రి గురించి అయితే ఎక్కడెక్కడ తిరిగాను అనేది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పార్ట్ 2 కూడా కంపల్సరీగా చూస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.